నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, దసరా నవరాత్రుల్లో అమాస నుంచి ఎంగిలి పువ్వు బతుకమ్మతో మొదలయ్యి పెద్ద బతుకమ్మ వరకు చాలా విశేషంగా తెలంగాణ జిల్లాలోనే ఎక్కువ శాతం బతుకమ్మను ఆడుతూ ఉంటారు. దానికి రకరకాల కథలు కూడా చెప్తూ ఉంటారు. కానీ ఇంకా కూడా మనలో చాలా మందికి అసలు ఈ బతుకమ్మ పండగ ఎందుకు వచ్చింది, ఎందుకు అలా చప్పట్లతో పూల చుట్టూ పూజ చేసుకుంటూ తిరుగుతాము, ఎందుకు నిమజ్జనం చేస్తాము, ఎందుకు అటుకులు బెల్లమే నైవేద్యంగా పెడతాం అన్నది చాలా మందికి తెలియదు. ఒకసారి మనం ఈ వీడియో ద్వారా గుర్తు చేద్దాం. తప్పకుండా తెలియజేస్తున్నాము. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. బతుకమ్మ అనేటటువంటిది నవరాత్రులను ఎందుకు చేస్తాము అంటే, జగన్మాత అయినటువంటి ఆదిపరాశక్తి మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసిన తర్వాత అలసిపోయి యోగ నిద్రలోకి వెళుతుంది. ఆ యోగ నిద్రలోకి వెళ్ళిన తర్వాత అమ్మవారు గౌరీ రూపాన్ని దాలుస్తుంది. గౌరీ యొక్క శక్తిని దాల్చి అమ్మవారంటేనే ప్రకృతి స్వరూపం అని చెప్పడం జరిగింది. అందుకే ఈ ప్రకృతిలో ఉండేటటువంటి పూలను కూడా పూజించేటటువంటి సాంప్రదాయం కేవలం మనం హైందవ ధర్మంలోనే ఉంది. మన హైందవ ధర్మంలో పూలను పూజిస్తాము, పుట్టని పూజిస్తాము, చెట్టుని పూజిస్తాము, రాయిని పూజిస్తాము, అన్నిటిని పూజించేటటువంటి తత్వం మన హైందవ ధర్మంలోనే ఉంది. అలాగే ఇప్పుడు వచ్చే ఈ ఆశ్వీజ మాసం కూడా ఈ బతుకమ్మ అనేటువంటి తెలంగాణ సాంప్రదాయంలో చాలా విశేషమైనటువంటిగా భావన చేసుకుంటాం. బతుకమ్మ అంటే ఆ బతుకమ్మలో గౌరీదేవిని నిక్షిప్తం చేస్తారు చాలా మంది. అంటే గౌరమ్మ లేకుండా బతుకమ్మ చెయ్యము. ఆ బతుకమ్మ చేసేటప్పుడు దానిపైన గౌరమ్మను పెడుతూ ఉంటాం. పసుపుతో చేసినటువంటి గౌరమ్మను పెడుతూ ఉంటాం. అయితే దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఒకటి చెప్తాను. ఈ ఆశ్వీజ మాసంలో మనం గత వీడియోలు చెప్పుకున్నట్టు యమధర్మరాజు యొక్క కూరలు బయటకు వచ్చినప్పుడు విపరీతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేటది భూమి మీద ప్రసరింపబడుతూ ఉంటుంది. విపరీతమైనటువంటి అలజడులు ఎక్కువ అవుతాయి, అల్లర్లు ఎక్కువ అవుతాయి, వ్యాధులు ఎక్కువ అవుతాయి. ఈ ఆశ్వీజ మాసం వచ్చిందంటే విపరీతమైన జ్వర సమస్యలు, రోగ సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా గమనించి తలనొప్పులు కానివ్వండి, విష జ్వరాలు కానివ్వండి, లేదా ఆరోగ్య సమస్యలు ఉధృతం కావడానికి కూడా సాక్షిభూతంగా ఉన్నాయి. కనుక మనము ప్రతిరోజు ఎప్పుడైతే ఈ నవరాత్రులు ప్రారంభమయ్యాయో ఎంగిలి బతుకమ్మ నుంచి పెద్ద బతుకమ్మ దాకా అర్థం. ఎంగిలి బతుకమ్మ అంటాము, సద్దుల బతుకమ్మ అంటాము, ఇలా పెద్ద బతుకమ్మ అంటాము. ఈ బతుకమ్మలంతా కూడా ఎందుకు మనం ఇంట్లో ఆడతాము అని అంటే కనుక, ఎప్పుడైతే ఆ గౌరీదేవి మనం చాలా మటుకు ఇంటి ముందర ఆడిన తర్వాత మనం దేవాలయానికి వెళ్ళి ఆడుతూ ఉంటాము. అంటే అందరు గుమ్మడిగా వెళ్ళేసి ఆడుతూ ఉంటారు. మన ఇంటి ముందర ఎప్పుడైతే మనం గౌరీదేవి స్థాపన చేసి మనం బతుకమ్మను ఆడతామో, ఆ పూలతో పేల్చినటువంటి బతుకమ్మ, అప్పుడు ఆ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా, అలాగే రోగ బాధలు రాకుండా ఆ తల్లి మనల్ని కాపాడుతుంది. అందుకే కేవలం నవరాత్రుల్లోనే బతుకమ్మలు ఆడుతూ ఉంటాము. అలాగే నెగిటివ్ ఎనర్జీ కూడా ఇంట్లోకి రాకుండా చేసేటటువంటిది కూడా ఆ గౌరీదేవి. ఇప్పుడు అమ్మవారి యొక్క శక్తి అంటేనే మన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడానికి మనం చేస్తూ ఉంటాము. అలాగే ఈ యొక్క పూలలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఆశ్వీజ మాసం వచ్చింది అంటే గనక మనకు అడవి పువ్వులు, అంటే ఈ ప్రకృతిలో అనేక రకాల పుష్పాలు వస్తూ ఉంటాయి. మనం మామూలు రోజుల్లో మళ్ళీ ఆ బతుకమ్మకు పేర్చిన పుష్పాలు మనకి ఎక్కడ కనిపించవు. తంగేడి పూలు పెడుతూ ఉంటాం, బంతి పూలు పెడుతుంటాం, చామంతి పూలు పెడతాం, ఇలా అనేక రకాలైన పుష్పాలు సమర్పిస్తూ ఉంటాం. ఆ బతుకమ్మ తర్వాత ఈ పుష్పాలు సమర్పించడంలో కూడా చాలా, అంటే ప్రకృతి పరంగా కూడా కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అలాగే వాతావరణంలో ప్రకృతి స్వరూపమైనటువంటి తల్లి యొక్క రూపకంగా కూడా మనం ఆ పుష్పాలను పూజించడం జరుగుతుంది. అవన్నీ మనం బతుకమ్మ ఆడిన తర్వాత ఆ బతుకమ్మను ఏం చేస్తామంటే నిమజ్జనం చేస్తాము. అలాగే మీరు అన్నారు దానికి నైవేద్యం కూడా చాలా మంది అటుకులు బెల్లం పెడుతుంటారు. మరి కొంతమంది అటుకులు బెల్లం పెట్టిన తర్వాత చలివిడి పెడుతూ ఉంటారు, పులిహోర నైవేద్యం, ఇలా అనేక రకాలైన నైవేద్యాలు కూడా పెడుతుంటారు. అలాగే బతుకమ్మను వదిలిపెట్టిన తర్వాత మనం వన భోజనాలు లెక్క అందరు కలిసికట్టుగా అక్కడే భోజనం చేసేటట్టు సాంప్రదాయం కూడా ఉంది. పసుపు కుంకుమలు కూడా చేసిన గౌరమ్మతో తీసుకుంటూ ఉంటారు. అవునమ్మా, పసుపు కుంకుమతో చేసిన గౌరమ్మను కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈ బతుకమ్మను మనము నిమజ్జనం చేసిన తర్వాత మనకు తెలియకుండానే 100% ఈ యమధర్మరాజు నుంచి వచ్చేటటువంటి నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో అది తొలగిపోవడానికి, స్త్రీ సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఈ యొక్క బతుకమ్మను అనేటటువంటిది ఆడుతూ ఉంటారు. దీనికి పూర్వకాలంలో ఒక రాజు కథ కూడా చెప్పడం జరిగింది. రాజుగారికి ఎన్నో నోములు నోచితే గనక ఒక కుమార్తె జనిపిస్తూ ఉంటుంది. ఆ కుమార్తెకు అనుకోకుండా అనేక వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అది కూడా ఆశ్వీజ మాసంలో జరిగినటువంటి సంఘటన. అలా అనేక వ్యాధులు వచ్చేసరికి ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా ఆ వ్యాధులు తగ్గడం లేదు. అప్పుడు ఆ వ్యాధులు తగ్గడానికి ఆ యొక్క మహారాజు ఏం చేశాడు, గౌరీదేవిని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఆ గౌరీదేవిని ఆరాధన చేసిన తర్వాత ఆ పిల్ల యొక్క పేరు అనేటటువంటిది మార్చడం జరిగింది. ఆ పిల్ల అమ్మాయి పేరు ఏం పెట్టారంటే, యువరాణి పేరు బతుకమ్మ అని పేరు పెట్టారు. బతు అంటే ఏంటి అంటే గనక నిండు నూరేళ్ళు అని అర్థం.
కనుక ఈ బతుకమ్మకు ఆ పేరు పెట్టడం ద్వారా కూడా అప్పటి నుంచి అనేక మంది ఈ రాజ్యంలో కూడా ప్రతి ఒక్కరు ఆమె పేరిట బతుకమ్మను కూడా పేర్చి ఆడుతున్నారు అనేటటువంటిది కూడా ఒక కథ సారాంశంలో కూడా జరగడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వ్యాధులు అమ్మాయికి వచ్చాయో ఈ ఆశ్వీజ మాసంలో శరద్ నవరాత్రుల్లో ఎవరైతే బతుకమ్మను ఆడతారో వాళ్లకు వ్యాధులు అనేటటువంటివి రాకుండా ఉంటాయి. స్త్రీలకు ముఖ్యంగా ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహం వల్ల సౌభాగ్యం అనేటటువంటి నిండుగా కలుగుతుంది అనేటటువంటిది కూడా కథలో ప్రాచుర్యం ఉంది. అంటే బతుకమ్మ పండుగ అనేటువంటి తెలంగాణలో సహజ సిద్ధంగా ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమంలో ఒకటి కూడా మారిపోయడం జరగడం జరిగింది. కనుక ఈ బతుకమ్మ ఆడడం అనేటటువంటిది రెండే కారణాలు. ఒకటి ఆయుష్ని పెంచుకోవడానికి, స్త్రీలు తమ యొక్క సౌభాగ్యాన్ని పెంచుకోవడానికి, ఇంట్లో ఎలాంటి దారిద్ర్యం రాకుండా, ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా, వ్యాధులు రాకుండా కాపాడడానికి మనం బతుకమ్మ అనేటటువంటిది ఆడుతూ ఉంటాము. రైట్ గురుగారు, కొంతమంది మాకు ఆనవాయితీ లేదండి, మేము ఇప్పటి వరకు చేయలేదు, ఇప్పుడు చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. అట్లా ఆనవాయితీ ఉంటేనే చేయాలా, లేకపోతే ఎవరు ఎప్పుడైనా మొదలు పెట్టచ్చా? ఇది ఒక ప్రశ్న. అయితే ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళే బతుకమ్మని చేసుకోవాలి, పూలు పేర్చి పండగ చేసుకోవాలి అంటారు. అంటే ఆడడానికి ఆడపిల్లలే ముఖ్యం, కానీ అది ఒక కారణం అంటారా? అయితే ఇక్కడ ఫస్ట్ మీరు అడిగినట్టు ప్రశ్న అంటే ఇది చాలా సాంప్రదాయకంగా చేసుకోవాల్సిన పండుగ. గతంలో చేయలేదు అంటే వాళ్ళకు అనుభవం లేకపోవచ్చు. ఒకవేళ చేసుకుందామంటే ఇది ఎట్లా ఉంటుందంటే మా నాన్నగారు ఏదైతే సాంప్రదాయాన్ని పాటించారో మేము అదే కంటిన్యూషన్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అప్పుడు అంత అవగాహన లేదు. బతుకమ్మ అనేటట్టు ఎవరైనా ఆడవచ్చు. గతంలో మా నాన్నగారు ఆడలేదని చెప్పి, మా అమ్మగారు ఆడలేదు, మా అమ్మమ్మ గారు ఆడలేదని చెప్పేసి నేను ఆడకుండా ఉండలేదు. ఇప్పుడు ఒకవేళ ఈ విషయం కనుక బతుకమ్మ కొత్తగా చేసుకుందాం అనుకున్నా కూడా ఇప్పటి నుంచి కూడా ప్రారంభం చేయవచ్చు. అందులో దోషమేం లేదు, తప్పేం లేదు. ఎందుకంటే అదొక ఆనందమైనటువంటి పండగ వాతావరణం. అందులో మన సౌభాగ్యాన్ని నిలుపుకోవడానికి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి, ఇంట్లో ఉన్నటువంటి అంధకారాన్ని దూరం చేసుకోవడానికి ఆడుతున్నటువంటి బతుకమ్మ కాబట్టి తప్పనిసరిగా మళ్ళీ మనం మన నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. వాళ్ళు చేయలేదని చెప్పేసి మనం ఆపేయడం అనేటటువంటిది అది సమంజసం కాదు. ఒకవేళ మనం చేసుకోవాలంటే కనుక మన నుంచే ప్రారంభం చేసుకో, మనం చూసి తర్వాత తరాలు కూడా నేర్చుకుంటారు కదా. ఏదైనా కూడా మనం ఒకటి ప్రారంభం చేస్తుంటే తర్వాత తరాలు అదే చేస్తూ ఉంటారు. అలాగే రెండవది మీరు అడిగినటువంటిది ఏంటి అంటే గనక ఆడకూతుర్లు ఉన్నటువంటి ఇళ్ళల్లో బతుకమ్మ. అయితే ఇక్కడ ఆడకూతుర్లు అంటే ఆడవాళ్లే ఆడేవారు కాబట్టి ఆడవాళ్లే ఉన్నటువంటి ఇంట్లో చేస్తే ఆ బతుకమ్మ ఆడడానికి అవకాశం ఉంటుంది. మగవాళ్ళు బతుకమ్మ చేసి ఇప్పుడు చాలా మంది పల్లెటూరులో మగవాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు, మగవాళ్ళు కూడా బతుకమ్మను పేరుస్తారు. మా చిన్నతనంలో పల్లెటూరులలో మగవాళ్ళు కూడా తల మీద బతుకమ్మను పెట్టుకొని కూడా వెళ్తూ ఉంటారు. అంటే ప్రాంతీయ ఆచారాన్ని బట్టి, కులాచారాన్ని బట్టి బతుకమ్మ అనేటటువంటిది కేవలం ఆడవాళ్ళకు సంబంధించినటువంటిది కాదు, పురుషులు కూడా బతుకమ్మ పండుగ చేస్తూ ఉంటారు, పురుషులు కూడా బతుకమ్మను పేరుస్తూ ఉంటారు. కాకపోతే పురుషుడు పేరుస్తూ ఉంటాడు, ఇంట్లో ఉన్నటువంటి ముత్తైదులు ఆడవాళ్ళందరూ కూడా బతుకమ్మ ఆడుతూ ఉంటారు. కనుక ఏదేమైనప్పటికీ ఇదంతా కూడా సనాతన ధర్మంలో సాంప్రదాయమైన పండుగ కాబట్టి స్త్రీ పురుష భేదం, ఇప్పుడు ఇక్కడ స్త్రీ పురుష భేదం ఎక్కడ ఉండాలి అని అంటే కనుక కొన్ని విషయాల్లోనే దైవిక పరమైనటువంటివి, ఈ సాంస్కృతిక పరమైనటువంటి దాంట్లో స్త్రీ పురుష భేదం ఏమీ కూడా ఉండదు. అమ్మవారిని పూజించడానికి స్త్రీ అయితే ఏంటి, పురుషుడైతే ఏంటి, కాబట్టి ఎవరైనా పూజించవచ్చు, దాంట్లో దోషం ఏం లేదు. అక్కడ ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని చక్కగా ఎంతో చక్కగా అలంకరణ చేస్తుంటాం, రకరకాల పూలతో అలంకరణ చేసి అందులో గౌరీదేవిని పేర్చి మనం చక్కగా బతుకమ్మ ఆడుతూ ఉంటాం, అనేక కోలాటాలతో ఆడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే గనక ఈ ఆశ్వీజ మాసంలో రోగాల నుండి, వ్యాధుల నుండి, అనేక రకాలైన ఇబ్బందుల నుండి దూరం కావడానికి మనం బతుకమ్మ అనేటటువంటిది ఆడుతూ ఉంటాం. చాలా సంతోషం గురుగారు. శ్రీమాత్రే.